శంషాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ నుంచి జలవిహార్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ నుంచి జలవిహార్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శంషాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలు కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. శంషాబాద్ నుంచి జలవిహార్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శంషాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయపడ్డారు. బోల్తా పడిన బస్సులో నుంచి విద్యార్థులను బయటకు తీస్తున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ నుంచి జలవిహార్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయపడిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బోల్తా పడ్డ బస్సులోంచి విద్యార్థులను బయటకు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. శంషాబాద్ నుంచి జలవిహార్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రస్తుతం బోల్తా పడిన బస్సులో నుంచి విద్యార్థులను బయటకు తీస్తున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, చెప్పండి, అసలు ప్రమాదానికి గల కారణాలేంటి? ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పైన స్కూల్ బస్సు బోల్తా పడినటువంటి ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లా మర్కల్లోని రిషి స్కూల్ కు సంబంధించినటువంటి ఒక స్కూల్ బస్సు విద్యార్థులను పిక్నిక్ కోసం జలవిహార్ కు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో అందులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారిగా అదుపు తప్పినటువంటి బస్సు డివైడర్ తీసుకొచ్చి బోల్తా పడినటువంటి ఘటనలో వాళ్ళంతా కూడా విద్యార్థులు దాంట్లో ఉన్నారు. వారందరిలో ఒకరొకరిని బయటికి తీసి రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో జాతీయ రహదారి పైన కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. స్వల్ప గాయాలతో భయపడంతో వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా ఈ రోజు రేపు 2 రోజులు ఉండడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థుల యొక్క కోరిక మేరకు వాళ్ళని జలవిహార్ కు పిక్నిక్ తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పైన
రాజాపూర్ మండలానికి సంబంధించినటువంటి కేతిరెడ్డిపల్లి సమీపంలో ఈ యొక్క ఘటన జరిగింది కవిత. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తుంది. చాలా మంది గాయపడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది విజయ్ భాస్కర్? వాస్తవంగా స్కూల్ కు సంబంధించినటువంటి దాంట్లో అధికమైనటువంటి యొక్క బస్సుతో పాటు వారికి సంబంధించినటువంటి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరిమితికి మించినటువంటి వారిని తీసుకెళ్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం గాయాలైనటువంటి వారిని స్థానికంగా ఉండేటువంటి హాస్పిటల్కి తరలించి వాళ్ళకి ప్రథమ చికిత్స చేయించేందుకు కావాల్సిన చర్యలు మాత్రం చేపట్టడం జరుగుతుంది. విజయ్ భాస్కర్, మనకు దృశ్యాల్లో ఒక కారు కూడా నుజ్జు అవటం చూస్తూ ఉన్నాం. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అంటే వాస్తవంగా ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎదురుగా వస్తుండేటువంటి యొక్క వాహనాన్ని పట్టించబోయి డివైడర్ ఢీకొట్టిన తర్వాత ఆ యొక్క స్కూల్ బస్ ఏదైతే ఉందో అది బోల్తా పడి తలకిందులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. అందులో నుంచి పైవైపు అద్దాలను పగలగొట్టి విద్యార్థులంతా కూడా బయటికి తీసేటువంటి యొక్క పరిస్థితి ఉంది. ఒకవేళ ఇంకా వేగంగా ఉండేటువంటి క్రమంలో అయితే మరింత ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి అది కొంచెం స్లోగా ఉండడం వల్లనే స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడినని చెప్తున్నారు. వాస్తవంగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా మాత్రం పూర్తిగా తెలియాల్సింది. దీనిపైన పోలీసులు ప్రకటన చేసే తప్ప అసలు ఏం జరిగిందనేటువంటి తెలిసే అవకాశం లేదు. విజయ్ భాస్కర్, ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఆ స్కూల్ అంటే ఏ స్కూల్ కి సంబంధించిన విద్యార్థులు వారంతా, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? కవిత, వీళ్ళంతా కూడా మహబూబ్ నగర్ సంబంధించిన జిల్లాలోని మరికల్ సంబంధించిన రిషి స్కూల్ కి సంబంధించినటువంటి విద్యార్థులు. వీళ్ళంతా కూడా జలవిహారకు పిక్నిక్ కోసం వెళ్తున్నట్టు చెప్తున్నారు. అక్కడ ప్రత్యేక సాక్షి చెప్తున్నటువంటి ప్రకారము అసలు ఏం జరిగిందో దాని ముందర ఉన్నాను, ముందర వేరే వాహనంలో ఉండేటువంటి అతను ముందుగా వెళ్తుండేటువంటి ఒక స్కూల్ బస్ ఏదైతుందో అది బోల్తా పడింది. ఆ క్రమంలోనే ఆ ఆహాకారాలు అరుపులన్నీ కూడా పెట్టాయి. వెంటనే మేమంతా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాడిని రెస్క్యూ చేశామని చెప్తున్నారు. అది ప్రమాదంలో మాత్రం ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం స్వల్ప గాయాలతో మాత్రము బయటపడ్డారు. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ లో స్కూలు బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ నుంచి జలవిహార్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శంషాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలు కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము.